జగదేకవీరుడు అతిలోక సుందరి అండి. ఇంకే సినిమా ఉంది? అంటే ఇప్పుడు చాలా కొత్త సినిమాలు ఉన్నాయి, ఈ సినిమా చూడడానికి కారణం ఏంటండి కొత్త సినిమాలు ఇవాళ వస్తాయి పోతాయండి, ఇది ఎవర్ గ్రీన్ అండి, మళ్ళీ వచ్చింది, ఇట్లాంటి వాటికి రావాలి మనం. మేడం రిలీజ్ అయ్యి 35 years అవుతుంది, ఇప్పుడు మళ్ళీ చూడడానికి కారణం అంటే ఏం చెప్తున్నారు? చిరంజీవి కోసం వచ్చారా లేక శ్రీదేవి కోసం వచ్చారా? మూవీ కోసం వచ్చానండి. ఆ మూవీ కథ, ఆ సాంగ్స్ మెయిన్. ప్రతి సాంగ్ ఇప్పుడు కాదు, ఇంకొక అంటే మా మనవాళ్ళు మనవరాలు జనరేషన్ వచ్చినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఎప్పుడు చేసినా కూడా హిట్ అవుతుంది. మీ ఫేవరెట్ సీన్ అంటే ఏం చెప్తారు మీ సినిమాలో? ఫేవరెట్ సీన్ అంటే నాకు శ్రీదేవి గారు డియర్స్ దగ్గర అంటే జంతువుల దగ్గర కూర్చొని ఉంటారు కదా, నాకు అది బాగా నచ్చుతుంది. ఒకటని లేదండి, శ్రీదేవి గారు చేసిన ప్రతి సీను ఫేవరెట్ సీనే. ప్రతి డ్రెస్ సూపరు, ప్రతి ఇంకా ఆడవాళ్ళంటే డ్రెస్ ఉంటుంది, సో ప్రతి కాస్ట్యూమ్ సూపరే ఉంటుంది. ఇంకా ఆవిడ ప్రతి సీన్ చిన్న చిన్న సీన్ కూడా ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు. చిరంజీవి యొక్క వింటేజ్ లుక్ కానీ డాన్స్ కానీ ఇప్పుడు ఎవరు చేయలేరు అని బయట అంటారు మేడం, నిజం అది? అఫ్ కోర్స్ అండి, అఫ్ కోర్స్ ఎవరు చేయలేరు, చేసినా ఆ గ్రేస్ రాదు, ఆ లుక్ రాదు, ఆ లుక్ అస్సలు రాదు. మేడం ఓవరాల్ ఇప్పుడు ఈ సినిమా వల్ల కొత్త సినిమా దెబ్బ పడే ఛాన్స్ ఉంది అంటారు, దాని గురించి మీరు ఏం చెప్తారు మేడం? కొత్త అయినా ఇప్పుడు కొత్త మూవీస్ ఏమున్నాయి నాకు తెలియక అడుగుతాను. అవి ఉండొచ్చు, మైనస్ అని ఏమీ లేదండి. ఇప్పుడు మన బేసిక్ గా ఏంటంటే మన తెలుగు వాళ్ళు మెయిన్ సినిమా పిచ్చోళ్ళండి. సినిమా బాగుందంటే వెళ్ళిపోతారండి. అది కొత్తదా పాతదా లేకపోతే ఈ సినిమా వల్ల అది ఫట్ అవుతుంది అట్లంతా ఏమీ లేదు. సినిమా బాగుండాలి, కథ బాగుండాలి, వెళ్ళిపోతారు. సో రాఘవేంద్రరావు డైరెక్టర్ తో కలిసి చూసారు, సో ఎలా అనిపించింది మేడం ఆయన తీసిన సినిమాని ఆయనతో కలిసి చూసిన ఎలా ఫీల్ అవుతున్నారు? నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను నిన్ననే ఇంటర్వ్యూ చూశాను, సో చాలా బాగా అనిపించింది అండి. ఓకే మేడం, ఈ సినిమాలో మానవ డైలాగ్ చాలా ఫేమస్, ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఒకసారి మానవ డైలాగ్ చెప్పండి. మానవా, ఆ పిలుపు మానవా, మానలేను మానవా. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. హాయ్ మేడం. హలో మేడం, ఏ మూవీ చూస్తారు మేడం? జగదేకవీరుడు అతిలోక సుందరి. మేడం ఇది రీసెంట్ మూవీ, మళ్ళీ ఇప్పుడు రావడానికి కారణం ఏంది మేడం? కారణం ఏంటంటే కొన్ని క్లాసిక్స్ ఈ జనరేషన్ చూడాలి అని అనుకొని ఉంటారు డెఫినెట్గా. అండ్ ఆల్సో ఇట్స్ 35 years ఆఫ్టర్ ఇట్ హ్యాస్ గాట్ రిలీజ్డ్ 9th of May 1990లో రిలీజ్ అయింది. సో 35 years రైట్. సో అందుకని ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలియకపోవచ్చు, ఆ పెద్ద స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి చాలా చక్కగా వీళ్ళు ట్రై చేశారు. ఇట్ వాస్ నైస్. మేడం కొత్త వచ్చే హీరోలకి ఈ సినిమా ఒక ఇన్స్పిరేషన్గా మారే ఛాన్స్ ఉంది అంటారా మేడం? ఏమండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్టెన్ ఫిలిమ్స్ చూసే ఉంటారు. అవి కొత్తగా వీళ్ళు ఇన్స్పిరేషన్ తీసుకొని మోటివేట్ అయ్యి సినిమాలు చేయడం అలా కాదు, మాది జస్ట్ మన ఆలోచన అంతే. మేడం డైరెక్టర్ రాఘవేంద్రరావుతో మీ సినిమా చూశారు, సో ఎలా అనిపించింది మేడం? అంటే తన డైరెక్టర్ సినిమా ఈరోజు తనతో కలిసి చూడడం ఎలా అనిపించింది మేడం? చాలా అఫ్కోర్స్ చాలా బాగుందండి, నో వర్డ్స్ అబౌట్ ఇట్. అది ఎక్స్పీరియన్స్ చేయాలి అందరూ. సో మేడం మెయిన్ చెప్పాలంటే వింటేజ్ లుక్ కానీ డ్యాన్స్ కానీ నిజంగా పాత రోజులు గుర్తుకొచ్చాయి మేడం. పాత రోజులు ఏంటండి, ఆ టైంకి ఇట్స్ వెరీ ఫాస్ట్ ఫార్వర్డెడ్ ఇది మూవీ. ఇఫ్ యూ లుక్ ఎట్ ద జ్యువెలరీ, ఆ ఇయర్ కప్స్, అసలు అప్పుడు యూనో ఆ డ్రెస్సెస్ ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ పర్ఫెక్షన్. మీరు ఒక చోట కూడా వేలు ఎత్తి దిస్ ఈజ్ నాట్ రైట్ ఏమో అన్నట్టు ఉండదండి. ఈవెన్ ద మేకప్ అండ్ ఇట్స్ నథింగ్ బట్ పర్ఫెక్షన్. మీకు అసలు ఒక్క చోట కూడా అట్లా ఉండదు. ఈ కాలం వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నేర్చుకోవాలి కాస్ట్యూమ్స్. అండ్ అసలు ఎక్కడ కూడా వల్గర్గా ఉండకుండా ఒక మూవీ తీయడం, ఇట్స్ సంథింగ్ ఎల్స్. మేడం చిరంజీవి శ్రీదేవి నటించిన మూవీ ఈ మూవీ మేడం. సో అట్లాంటి కాంబినేషన్ రామ్ చరణ్ జానకి ఎప్పుడు తీస్తే బాగుంటుంది అంటారు మేడం? ఎవ్రీబడి ఆస్క్ దిస్ క్వశ్చన్. ఏంటంటే అది ఇంకా తీయాలనుకునే వాళ్ళ చేతిలో ఉంటుంది. ఏముంది, ఇట్స్ ఇఫ్ దే వాంట్ టు మేక్ ఎ రీమేక్ ఆర్ దాని సీక్వెల్ ఏమైనా తీయాలి అనుకుంటే మేబీ. బట్ ఏమో ఈ జనరేషన్ వాళ్ళు లైక్ చేస్తారు కదా, రామ్ చరణ్ గారు జాహ్నవి గారు చేస్తే బాగుంటుంది అని ఈ జనరేషన్ వాళ్ళు లైక్ చేస్తారు. బట్ ఎనీవేస్ మా జనరేషన్కి అయితే దిస్ ఇస్ వీఆర్ బార్న్ ఇన్ గోల్డెన్ టైమ్స్ ఎనీవేస్. అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నైస్, చాలా బాగా అనిపించింది. జగదేకవీరుడు అతిలోక సుందరి చాలా అద్భుతంగా ఉంది. అసలు చిరంజీవి నా పెద్ద స్క్రీన్ మీద చూడడం ఇట్స్ అ డిఫరెంట్ వైబ్. లాంగ్ టైం తర్వాత రిలీజ్ అవడం ఎలా అనిపించింది మేడం? చాలా హ్యాపీగా ఉంది. స్టైల్ కానీ డాన్స్ కానీ అంతా రీప్లేస్ వేరే చేసే ఛాన్స్ ఉంది, అట్లా అంత లుక్ ఉందా? నో వన్ కెన్ రిప్లేస్ చిరంజీవి, ప్లీజ్ నో వన్ కెన్ రిప్లేస్ చిరంజీవి. సో ఓవరాల్ ఎలా అనిపించింది మేడం రాఘవేంద్రరావు సినిమా చూడడం? అద్భుత. ఆయనతో ఫోటో దిగితే ఇంకా చాలా హ్యాపీనెస్ వచ్చింది. ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ మ్యామ్. ఎలా అనిపించింది మేడం మూవీ? చాలా రిలీజ్ అయింది, ఎలా ఫీల్ అవుతుంది? బాగుంది,
చాలా బాగుంది. లైక్ మళ్ళీ అదంతా టెక్నాలజీ అది చేసి బాగా చేస్తారు. వింటేజ్ లుక్ అండ్ డాన్స్ అదంతా ఎలా అనిపించింది మేడం? ఆబ్వియస్ అంటే చిన్నప్పుడు ఫ్యాన్స్ కాబట్టి మళ్ళీ మాకు బాగానే ఉంటుంది. లైక్ లిటిల్ గూస్ బంప్స్ సేమ్ ఫీల్ ఎప్పుడు చూసినా. సో ఇంకా మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ చూస్తారా మేడం? మేబీ కొన్ని రోజుల తర్వాత. రాఘవేంద్ర గారు రావడం ఎలా అనిపిస్తుంది సినిమా థియేటర్? అంటే మేమైతే మిస్ అయ్యాము, బట్ వేరే అదర్ చాలా ఫిల్మ్ యాక్టర్స్ వచ్చారు, సైడ్ యాక్టర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా మంది వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ జనరేషన్స్కి చూడాల్సిన సినిమా అంటారా? మేబీ అంటే వాళ్ళకి కొంచెం ఇల్లాజికల్గా అనిపించవచ్చు లైక్ మా నెక్స్ట్ జనరేషన్కి, బట్ ఆబ్వియస్ టర్నింగ్ సినిమా కదా. ఒకప్పుడు అంటే నార్మల్ ఉన్న రేంజ్లో ఇలాంటి సినిమా తీయడం ఇస్ రియలీ గ్రేట్. మేబీ చూడలేము. అంటే కొత్త వచ్చే హీరో వాళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పుకోవచ్చా మేడం? ఆబ్వియస్ చిరంజీవి అంటేనే అసలు ట్రెడిషనల్ తెలుగు మూవీకి ఒక టర్నింగ్ స్టార్ కాబట్టి. మేడం ఇప్పుడు రిలీజ్ అవడం వల్ల కొత్త సినిమాలకు దెబ్బ పడింది అంటారు, దాని వచ్చి మీరు ఏమంటారు మేడం? ఐ డోంట్ థింక్ సో. మూవీ లవర్స్ అయితే మాలాగే ఇప్పుడు ఈ సినిమా చూస్తాం, మధ్యాహ్నం ఇంకొకటి, రాత్రి ఇంకోటి. సో ఓకే థ్యాంక్ యూ మేడం. అన్న ఏ మూవీ చూస్తారన్నా? జగదేక వీరుడు అది వస్తుందా? ఎలా అనిపించింది అన్న చాలా తర్వాత? ఎలా అనిపించదు వీడు ఎవరి గ్రీన్ సినిమా అది ఎప్పటికీ. కానీ శ్రీదేవి గారు కూడా ఉంటే నిజంగా లేవలో ఉన్న లేదన్న ఫీల్ మళ్ళీ ఒక బాధ అనిపించింది. నిజంగా ఇది మళ్ళీ రాఘవేంద్ర గారు కూడా ఈ మూవీకి వచ్చారు, ఆ లోపల థియేటర్లో కలవడం జరిగింది. సినిమా మళ్ళీ సీక్వెల్ తీయాలని చెప్పాం, చూద్దారా ట్రై చేద్దారని చెప్పారు. మళ్ళీ రామ్ చరణ్ జాన్వీ కపూర్ తీస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది, బాగుంటుంది. పాత రోజులు గుర్తొచ్చినాయన్న? పాత రోజులు ఇది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది ట్రెండ్, ఎప్పుడు కొత్త సినిమా. చాలా బాగుంది, మంచి అనుభూతి కలిగింది, బాగుంది. ఇంకా అది పాత సినిమా చూసినట్లేదు, ఇప్పుడు సినిమా లాగా ఉంది మూవీలో, చాలా బాగుంది.